హాయ్ హలో ఫ్రెండ్స్, చూసారా ఈరోజు వచ్చిన మా పంట. ఈరోజు అయితే మాకు ఇన్ని కూరగాయలు వచ్చాయండి. చూడండి ఒకసారి ఏమేమి కూరగాయలు వచ్చాయో చెప్తాను నేను. ఇవేమో నేతి బీరకాయలండి. ఈ నేతి బీరకాయలు తెలుసు కదా, నాటు నేతి బీరకాయలు అనమాట. ఇవేమో మా షాపు దగ్గరవి ఇంటి దగ్గరవి కలిపి వచ్చాయండి. వీటిని నేను చెక్కు తీసేసి కారం లేకుండా పాలు పోసి వండుతానని చెప్పాను కదా, ఇవి అలా యూజ్ చేస్తాము. లేదంటే డైలీ టిఫిన్స్లోకి చట్నీల కింద వాడేసుకుంటాము, అలా సేల్ అయిపోతాయి. ఇంకో కొన్ని మా ఫ్రెండ్స్కి ఇస్తాను అనమాట, మా ఇంటి దగ్గర వాళ్ళకి. ఇవేమో చమ్మకాయలండి. చమ్మకాయలు చూసారా, ఈ సంవత్సరం మాత్రం ఫుల్ సాటిస్ఫాక్షన్ అనమాట. ఎన్ని వచ్చాయో చాలా వరకు ముదిరిపోయాయి, కొన్ని సీడ్స్ కోసం ఉంచేసాను అనమాట. చమ్మకాయలు ముదిరిన తర్వాత ఆ సీడ్స్ కూడా తీసి నానబెట్టేసి కూర చేసుకోవచ్చండి, కానీ నేను ఇంకా చేయలేదన్నమాట. చూసారా కాయలు ఎలా వచ్చినాయో. ఈ చమ్మకాయ అనేది ఆల్మోస్ట్ కనుమరుగైపోయిందండి, ఎప్పటి నుంచో ఉందన్నమాట. ఎప్పటి నుంచో పురాతన కాలం నుంచి అనమాట, ఎప్పుడో ఉండేయండి. ఇప్పుడు అసలు కనీసం మార్కెట్లో కూడా అసలు మనకి కనిపించవు. ఇప్పుడు మళ్ళీ నేనేం చేశానంటే వీటిని నేను ఆన్లైన్లో సీడ్స్ కొని ఒక 1 ఇయర్ మొత్తం సీడ్స్ కోసమే పండించి ఆ సీడ్స్ నేను ఇయర్ వేసానండి. వేస్తే మాత్రం ఫుల్గా వచ్చాయి. నేను ఇంకా చాలా వరకు మా ఇంటి దగ్గర వాళ్ళకి ఇచ్చానండి, వాళ్ళు హ్యాపీగా వండుకున్నారనమాట. చమ్మకాయని మాత్రం పాలు పోసి మసాలా వేసి బాయిల్ చేసి ఫ్రై చేసుకోవచ్చండి, ఎన్ని రకాలుగానే చేసుకోవచ్చు. మన చిక్కుడుకాయ ఎలా చేసుకుంటాం అలా అనమాట. దీనిలో చాలా వరకు విటమిన్స్ ఉంటాయని చెప్పారు. ఇది ఒక రకమైన చమ్మకాయ. వీటిలో ఇదొక రకమైన చమ్మకాయ అండి, ఇది వైల్డ్ అనమాట, ఎక్కువగా క్రీపర్గా ఉంటుంది. దీని కలర్ వచ్చి పర్పుల్ కలర్ వస్తుందండి. దీని కలర్ ఏమో వైట్ ఫ్లవర్ వస్తుంది, దీని కలర్ వచ్చి పర్పుల్ కలర్ వస్తుంది. ఇంకొకటి ఉంటుందండి చెట్టు తమ్మకాయ, అదైతే నా దగ్గర రెడీగా లేదనమాట, అది తీసుకోవాలి సార్. ఆ సీడ్స్ కూడా నేను సాధించాలన్నమాట. తర్వాత వంకాయలండి. ఈ వంకాయలు చూసారా, ఈ పర్పుల్ కలరు అంటే ఈ కాడొచ్చి పర్పుల్ కలర్ వస్తుంది అనమాట. ఈ పర్పుల్ వంకాయలు మా అమ్మగారు రైతు బజార్ నుంచి తీసుకొచ్చారండి, బేబీ ప్లాంట్స్. అవి నాటాను. ఎందుకో నాకు ఇయర్ వంకాయలు బాగా డౌన్ అయిపోయాయి. ఎందుకంటే కొంచెం నేను సరిగ్గా నాటకపోవడం వల్ల మధ్యలో నాకు ఇంకా హెల్త్ ఇష్యూస్ రావడం మూలంగా నేను వంకాయలు సరిగ్గా వేయలేకపోయాను అనమాట. ఇదిగోండి, ఇది ఒక రకమైన వంకాయ. ఇది లాస్ట్ ఇయర్ ఫుల్గా వచ్చాయి, చాలా వచ్చాయి అనమాట ఇలా వంకాయలు. అసలు డెప్పలే కేజీలు వచ్చాయండి. ఇవి కూడా చాలా వచ్చాయి, లాస్ట్ ఇయర్. ఈ సంవత్సరం తగ్గింది. ఈ వంకాయలు చూసారా, ఇది నాకు ఏలూరులో ఉండే కృష్ణవేణి అక్క ఇచ్చారు. ఒక 2 ప్లాంట్స్ ఇచ్చారు. ఒక ప్లాంట్ చనిపోయింది, ఇంకో ప్లాంట్ బతికింది. ఒక 2 కాయల వరకు సీడ్స్ కోసం ఉంచేసాను నేను. ఇంకా 2 కాయలు వస్తే ఇలా కోసాను. ఇవేమో ఎగ్ వైట్ వంకాయ అంటారు కదా, వీటిలో బారు వంకాయ అనమాట. ఇవేమో నాకు హ్యాపీ గార్డెనింగ్ అప్పారావు సార్ సీడ్స్ ఇస్తే, అంటే నేను ఫ్రైడే క్విజ్లో విన్ అయ్యాను అనమాట. విన్ అయితే నాకు ఈ సీడ్స్ ఇచ్చారు, గిఫ్ట్గా ఇచ్చారు, ప్రైజ్గా ఇచ్చారు. ఇస్తే అప్పుడు నేను సీడ్స్ వేసాను. సీడ్స్ వేసి బేబీ ప్లాంట్స్ వచ్చాక నాటాను అనమాట. ఇవేమో కాకరకాయలండి, షాపు దగ్గర వచ్చే కాకరకాయలే, డైలీ వస్తూ ఉంటాయి అన్నమాట షాపు దగ్గర. అలా వచ్చినాయి. కొంచెం బలం తగ్గిందో ఏమో ఇలా సన్నగా ఉన్నాయి. సర్లే ఎలా వచ్చినా పర్వాలేదులే అని చెప్పి ఇంకా మేము ఇలా బెల్లం వేసి వండేసుకుంటున్నాం అనమాట. ఇదండి ఈరోజు వచ్చిన పంట. మరి మీకు నచ్చిందో లేదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తారని చెప్పి నేను వెయిట్ చేస్తాను. మాకైతే చాలా వరకు సరిపోతాయి, 1 వీక్ సరిపోతాయి. వీటితో సరిపెట్టేసుకుంటాము. థ్యాంక్ యూ అండి.